జై వాస్వి జై వాస్వి. హాయ్ హలో ఏవిఎల్జీ, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన ఫ్రైడే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి ఎక్లిప్స్ గ్రహణం. గ్రహణం అనగా ఏమి, దానికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, శాస్త్రపరంగా మనకి పెద్దలు ఏం చెప్పారు అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం బయటపడుతుంది. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి దానవులను మాయ చేసి అమృతాన్ని దేవతలకి ఇస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాహుకేతువులు రాక్షసులు దేవతల రూపం దాల్చి సూర్యచంద్రుల మధ్యలో కూర్చుంటారు. ఇది తెలుసుకున్న సూర్యచంద్రులు విష్ణువుకి చెప్తారు. కానీ అప్పటికే అమృతం రాహుకేతువుల కంఠం వరకు చేరుకుంటుంది, అంటే గొంతు భాగం వరకు చేరుకుంటుంది. సుదర్శన చక్రంతో తలలు తీసిన అమృతం తాగిన కారణంగా వారి తలలు అమరత్వం పొందుతాయి. విష్ణువుకి సూర్యచంద్రులు తమ గురించి చెప్పారని కోపంతో రాహువు అమాంతం సూర్యుని మింగిన కారణంగా మనకు సూర్యగ్రహణం, కేతువు చంద్రుడిని మింగిన కారణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే మొదటిసారిగా సంపూర్ణ సూర్యగ్రహణం వాల్మీకి మహర్షి ఆరణ్యకాండ రచిస్తున్నప్పుడు రాహు అమాంతం సూర్యుని మింగిన కారణంగా ఒక్కసారిగా చీకటి వచ్చిందని అరణ్యకాండలో పేర్కొంటారు. అయితే ఖగోళ శాస్త్రం అంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే చంద్రుడు, సూర్యుడు, భూమి మూడు గ్రహాలు ఒక స్ట్రైట్ లైన్ సరళ రేఖలో వచ్చినప్పుడు, చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. అప్పుడే మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సాధారణంగా ఎంతో సేపు ఉంటుంది అండ్ మనం చంద్రగ్రహణాన్ని స్పష్టంగా బైనాకులర్ ద్వారా వీక్షించవచ్చు. సాధారణంగా మనకు 7 గ్రహణాలు అనేది ఏర్పడతాయి సంవత్సరానికి. అవి 5 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలైనా అవ్వచ్చు, లేదా 4 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలైనా అయి ఉండొచ్చు. తల్లి గర్భం అత్యంత పవిత్రమైన స్థలం, ఎందుకంటే అక్కడ ఒక జీవి అనేది సృష్టించబడుతుంది. తల్లి ఆ జీవి కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే గర్భగుడిలోని దేవుడు కూడా సృష్టికర్తే. ఆయన్ని కూడా మనకు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ సమయంలో దేవతల శక్తి కొంచెం క్షీణిస్తుందని చెప్తారు. గ్రహణం మొదలయ్యే కొంచెం సమయం ముందే గానీ గ్రహణం విడిచిన కొంచెం సమయం తర్వాత వరకు సూతక కాలం అంటారు. మామూలుగా 6 గంటల సమయం ముందే ప్రతికూల శక్తి గర్భగుడిలో చేరకుండా ఉండటానికి ఆలయాలను మూసివేస్తారు. తులసి దళాలను దేవతా విగ్రహాలపై, యంత్రాలపై తులసి పెట్టడం వల్ల ప్రతికూల శక్తి ఆలయంలో ప్రవేశించకుండా నెగటివ్స్ ఎనర్జీస్ అనేది ఏవైతే గ్రహణ సమయంలో వెలువడతాయో అవి గుడి బయటే ఉండాలని చెప్పేసి గుడి లోపల ప్రవేశించకూడదని తులసి దళాలను ఉపయోగిస్తారు. గ్రహణం సంపూర్ణమైన పాక్షికమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవి గ్రహణ సమయంలో పూజలు, హోమాలు, శుభకార్యాలు నిషేధం. తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, భద్రాద్రి వంటి ప్రసిద్ధ క్షేత్రాలు కూడా మూసివేస్తారు. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం గ్రహణ సమయంలో తెరచబడి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సువర్ణముఖి నది తీరాన వెలిసిన పంచలింగాలలో ఒకటైన వాయులింగం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా అంటారు. గ్రహణం పట్టని క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో శివలింగం చుట్టూ అగ్నిభట్టహరకుడు 27 నక్షత్రాలు, 9 గ్రహాలు కవచంగా ఏర్పాటు చేయడం వలన సంపూర్ణ సౌరమండలం అంటే సోలార్ సిస్టమ్ అక్కడ ఉంటుందని ప్రతీతి. దాని వలన రాహుకేతువులు లోపలికి ప్రవేశించవు. పైగా గ్రహణ సమయంలో రాహుకేతు సర్పదోష పూజ చేయడం వల్ల అత్యధిక ఫలితం లభిస్తాయని ఈ క్షేత్రంలో చెప్తారు. అలాగే మన రాయలసీమ కర్నూలు జిల్లాలలోని సంగమేశ్వర క్షేత్రంలో కూడా గ్రహణ సమయంలో అరుణహోమం నిర్వహిస్తారు. కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరప్పులో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయం గ్రహణ సమయంలో కూడా తీసి ఉంటుంది. సాధారణంగా మనం గమనిస్తే రాత్రిపూట్ల టెంపుల్స్ అనేది క్లోజ్ ఉంటుంది. కానీ ఈ కొట్టాయంలోని తిరువరప్పు దేవస్థానం కేవలం 2 గంటలు మాత్రమే మూసివేయబడుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు, నైవేద్యాలు స్వామికి సమర్పిస్తారు. ఈ కృష్ణుని క్షేత్రంలో ప్రసాదం స్వీకరిస్తే ఎవరికైనా ఎలాంటి బాధలు కూడా ఆకలి అనేది ఉండదు అని ప్రతీతి. మహారాష్ట్రలోని ఉజ్జయిని మహాంకాళేశ్వరం, బీహార్లోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో తెరచబడి ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని నియమ నిష్టలు అనేవి ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ గ్రహణ సమయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని నియమ నిష్టలు మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అవి ఏమనేది ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణ సమయంలో భోజనం స్వీకరించరాదు. ఎందుకంటే గ్రహణ సమయంలో రిలీజ్ అయ్యే టాక్సిక్ రేస్ బ్యాక్టీరియా ద్వారా ఫుడ్లో చేరి అది మన డైజెస్టివ్ సిస్టంలో వెళ్ళి మనకు హెల్త్ ఇష్యూస్ అనేది జరుగుతుంది. ఏదైతే ఆహార పదార్థం నిల్వ చేసి ఉంటామో అంటే ఊరగాయలు, నూనె, నీళ్లు,
అలాంటి వాటిపైన దర్భ లేదా తులసి ఆకులు పెట్టడం వల్ల అల్ట్రా వైలెట్ రేస్ అనేది పడకుండా ఆపుతాయి. గ్రహణ సమయంలో పంచాంగం చూడకూడదు, చదవకూడదు, నిద్రపోకూడదు. చంద్రగ్రహణ సమయంలో ఎవరి రాశిలో చంద్రుడు ఉంటాడో వారికి చంద్రుడు క్షీణించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అవి స్ట్రెస్, హెడ్ఏక్ కావచ్చు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా కావచ్చు. అందుకు చంద్రగ్రహణం విడుపు స్నానం తర్వాత అంటే గ్రహణం విడిచిన తర్వాత చంద్రుడు శ్వేతవర్ణుడు అంటే వైట్ కలర్లో ఉంటాడు కాబట్టి తెల్లటి వస్తువులు దానం చేయాలి. అవి పాలు, పెరుగు, వెండి, బియ్యం, తెల్లటి వస్త్రం దానం చేయటం వల్ల వాళ్ళకి గ్రహణం టైంలో ఏదైతే దోషం అనేది ఉంటుందో అది నివారించబడుతుంది. గ్రహణం తర్వాత విడుపు స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని దేవుని ఇంటిని శుచి చేసి విగ్రహాలను అభిషేకం చేసి పరమాన్నం చేసి నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత మనం భుజించాలి. అయితే గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనులు చేయకూడదు. సూతక కాలం స్టార్ట్ అయ్యే ముందే మీరు ఇంట్లో సేఫ్గా ఉండాలండి. దైవ జపం, ధ్యానం, ఆ తర్వాత లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం, హనుమాన్ చాలీసా లాంటివి చెప్పడం వల్ల మీరు, మీ కడుపులోని బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఆ గ్రహణ సమయంలో ఆహారం భుజించరాదు. పదునైన వస్తువులు అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, నైఫ్, నీడిల్, నెయిల్ కటర్ అలాంటివి ఏవి కూడా మీరు ఉపయోగించరాదు, తాకకూడదు. గ్రహణం తర్వాత మీరు పెద్దలు చెప్పినట్టు విధంగా గ్రహణ స్నానం చేసి దేవుడిని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత గ్రహణం వదిలిన తర్వాత వండిన పదార్థాన్ని గోవుకు పెట్టడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ వీలైతే ఆ రోజు గ్రహణం తర్వాత దైవస్థానానికి వెళ్ళి అందరూ చక్కెర, కలకండ అలాంటివి అక్కడ పంచిపెట్టడం వలన గ్రహణంలో మీకు ఏదైనా దోషాలు కలిగితే అవన్నీ తొలగిపోతాయని మన పూర్వీకులు కూడా చెప్పి ఉన్నారు. సో ఇవాళ గ్రహణం గురించి చెప్పామండి. సో అందరూ చంద్రగ్రహణం రోజు జాగ్రత్తగా ఉండి దేవుని ఆశీర్వాదం వలన మీరు, మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయవాశ్రీ, జయ జయవాశ్రీ.